ఐవీఎఫ్ అడ్వైస్ చేసిన తర్వాత చాలామంది చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతారు. సో ఇప్పుడు కూడా నా దగ్గర ఒక పేషెంట్ ఉన్నారు. నిన్నే తనకి మేము ఐవీఎఫ్ ప్రాసెస్ అంతా అడ్వైస్ చేసాము, ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాము. సో తను చాలా యాంగ్షియస్గా ఫీల్ అయ్యి మన దగ్గరికి మళ్ళీ ఒక క్లియర్ ఒపీనియన్ కోసం మళ్ళీ వచ్చారు. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో యాంగ్జైటీ ఫీల్ అవ్వడం అనేది నార్మల్. సో ఎందుకు ఈ యాంగ్జైటీ ఫీల్ అవుతారు అంటే హార్మోనల్ ఇంజెక్షన్స్ తీసుకుంటారు. సో ఇట్స్ అన్ ఎమోషనల్ జర్నీ ఆల్సో అలాంగ్ విత్ ఫిజికల్ ప్రాసెస్. సో దానివల్ల యాంగ్జైటీ గురవుతారు. ఇంకా ఎందుకు అంటే చాలామంది కపుల్లో ప్రీవియస్ ఫెయిల్యూర్స్ వల్ల, సొసైటల్ ప్రెషర్ వల్ల అండ్ ప్రీవియస్ అబార్షన్స్ హిస్టరీస్ ఉండడం వల్ల అండ్ ఫైనాన్షియల్ డిఫికల్టీస్ వల్ల కూడా వీళ్ళు యాంగ్జైటీ ఫీల్ అవుతారు కపుల్. సో ఈ భయాన్ని, ఫియర్ని ఓవర్కమ్ చేయడానికి మెయిన్గా ఒక 4 ఇంపార్టెంట్ స్టెప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి అంటే మీ డాక్టర్తో క్లియర్గా ప్రొసీజర్ గురించి మాట్లాడండి. అసలు ఎలా జరుగుతుంది, ఏ టైంలో విజిట్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఉంటాయి, ఏ టైంలో తీసుకోవాలి, ఇవన్నీ క్లియర్గా డిస్కస్ చేయండి. అండ్ సక్సెస్ రేట్స్, అవుట్కమ్స్ అన్నీ క్లియర్గా మీ డాక్టర్తో డిస్కస్ చేయండి. సెకండ్ పాయింట్, ఈ టైంలో గుడ్ స్లీప్, గుడ్ ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 8 hours స్లీప్ అండ్ డీస్ట్రెస్సింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ చాలా చాలా ఇంపార్టెంట్. అది ఐవీఎఫ్ అవుట్కమ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. థర్డ్ థింగ్, ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అవాయిడ్ చేయండి. అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద పియర్ గ్రూప్, చుట్టుపక్కల వాళ్ళ నుంచి, అదర్ పేషెంట్స్ నుంచి కంప్లీట్గా కట్ చేయండి. ఎందుకంటే ఎవ్రీ పేషెంట్ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ పేషెంట్ స్టోరీ ఈజ్ డిఫరెంట్. సో ఈ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అనేది అవాయిడ్ చేయండి. ఫోర్త్ థింగ్, పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి. ఎవ్రీ టైమ్ అ పేషెంట్ ఈజ్ పాజిటివ్, వాళ్ళకి మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఎండోర్ఫిన్స్, అండ్ మన ట్రీట్మెంట్ కూడా సక్సెస్ఫుల్గా పనిచేస్తుంది. సో ఈ 4 స్టెప్స్ తీసుకుంటే మీ జర్నీ చాలా కంఫర్టబుల్గా సాగుతుంది, ఐవీఎఫ్ జర్నీ. అండ్ ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ ఎనీ డౌట్, ఎనీ ఇష్యూ, టాక్ టు అ కన్సర్న్ పర్సన్, డాక్టర్స్ అండ్ హాస్పిటల్ స్టాఫ్, అండ్ మీ డౌట్స్ అనేది క్లియర్ చేసుకోండి. అండ్ ఐవీఎఫ్ సెంటర్స్లో సైకలాజికల్ కౌన్సిలర్స్ కూడా ఉంటారు. ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు హ్యాండిల్ ద యాంగ్జైటీ యువర్ సెల్ఫ్, టేక్ ప్రాపర్ సైకలాజికల్ సపోర్ట్ ఫ్రమ్ ద కౌన్సిలర్స్ అన్నమాట. సో అన్ని ఫర్టిలిటీ సెంటర్స్ ఇంక్లూడింగ్ 49 మనకి సైకలాజికల్ కౌన్సిలర్స్ అన్నీ అవైలబుల్గా ఉంటారు. సో మీరు ఆ యాంగ్జైటీని, ఆ భయంని హ్యాండిల్ చేయలేకపోతే మీరు వాళ్ళ హెల్ప్ తీసుకుని ఈ ఐవీఎఫ్ జర్నీలో ముందుకు వెళ్ళొచ్చు. సో మీకు అర్థమైంది కదా నాన్న, మీకు ఏ భయం ఉన్నా, మీకు ఏ డౌట్ ఉన్నా మేము అందరం మీతో ఉంటాం. ఈ హోల్ ఐవీఎఫ్ జర్నీ మనందరం కలిసి చేద్దాం. ఓకే.